హాయ్ గైస్, నాడు సింహాద్రి సింగమలై, నేడు దేవర. ఎన్టీఆర్ దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ ఐటెక్స్లో జరుగుతుంది. గేటు దగ్గర ఎన్టీఆర్ అభిమానుల విజువల్స్ సోషల్ మీడియాలో మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది ఒక్కొక్కరికి. ఆ విజువల్స్ చూస్తే ఎవరైనా షూటింగ్ తీసుకోవచ్చు, అలాంటి విజువల్స్ కానొస్తున్నాయి. సింహాద్రి మూవీలో కేరళ ఫ్లాష్ బ్యాక్లో సింగమలై ఒకసారి హాస్పిటల్ పడ్డాక అక్కడ కేరళ ప్రజలందరూ సింగమలై అన్న ఒక లారీలు వేసుకొని ఒక ఆరలాగా వచ్చేస్తారు. అంతకు మించి డబుల్ అనే రేంజ్లో నో హోటల్ దగ్గర ఆ క్రౌడ్ చూస్తుంటే ఒక్కసారి గేట్లు తోసుకొని ఫ్యాన్స్ అందరూ ఒక ఆరలాగా, ఒక సముద్రం అలలాగా దూసుకుపోతున్నారంటే ఎప్పుడు మేము హాల్లోకి ఎంట్రీ కావాలి, ఎన్టీఆర్ అన్నను ఎప్పుడు చూడాలి, దేవరను ఎప్పుడు దర్శనం చేసుకోవాలి అన్నంత రేంజ్లో ఆ క్రౌడ్ మాత్రం, ఆ విజువల్స్ మాత్రం ఒక రేంజ్ గూస్ బంప్స్ ఇస్తున్నాయి. ఎవరైనా మూవీ టీం కానీ ఆ విజువల్స్ ఒక మూవీలో వాడుకోవచ్చు. ఆ రేంజ్లో ఇంపాక్ట్ ఇచ్చింది. కొంతమంది డ్రోన్ కెమెరాలు వేసి కూడా తీశారు. ఒక్కసారి సింగమలై ఆ విజువల్స్ ప్రతి ఒక్కరికి మైండ్లో ఆమ్ చేస్తూనే ఉంది. ఏమన్నా హారనా, నెవర్ బిఫోర్ తెలుగు సినిమా జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కే. ఇదంతా గమనించే పోలీస్ డిపార్ట్మెంట్ ఓపెన్ ప్లేస్లో ఎలాంటి పరిస్థితుల్లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్కు పర్మిషన్ ఇవ్వం. ఎందుకంటే వర్షాకాలం క్రౌడ్ ఎక్కువ వస్తే కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు. 5 స్టార్ హోటల్, హైదరాబాద్లో టాప్ హోటల్, ఆ హోటల్కే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే ఇలాంటి తాకిడి ఉంటే, ఇలాంటి మాస్ రచ్చ ఉంటే ఓపెన్ ప్లేస్లో ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే ఏమన్నా ఉందా? 2 తెలుగు రాష్ట్రాల్లో నలుమూలల నుంచి అభిమానులు దండెత్తే అవకాశం ఉందనే పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు. కరెక్ట్ పని చేశారు. చూసిన ప్రతి ఒక్కరు హీరో ఫ్యాను, ఆ హీరో ఫ్యాను, ఇతరులు అతరులు అన్నది కాదు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి ఆ విజువల్స్ ఎంత బ్రహ్మాండంగా ఆకట్టుకుంటాయంటే వాటన్నిటికీ ఈరోజు రిలీజ్ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ మాత్రం బ్రహ్మాండంగా ఆకట్టుకున్నది. సినిమా ఎలా ఉండబోతుంది, సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది, సినిమా క్యారెక్టర్లు ఎలా ఉండబోతుంది, దేవర క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్లో, ఎంత సరదాగా ఎలా ఉండబోతుంది, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఏం గైడెన్స్ ఇవ్వబోతుంది, భైర క్యారెక్టర్ విలన్ ఎంత పవర్ఫుల్ ఉండబోతున్నాడు, వర క్యారెక్టర్ ఏం చేయబోతున్నాడు, హీరోయిన్ క్యారెక్టర్ కూడా అక్కడున్న పరిస్థితుల వల్ల ఎలా ఉండబోతుంది, మేజర్ క్యారెక్టర్లు కూడా అన్ని ఇంట్రడక్షన్ చేస్తూ ఏ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, సముద్రంలో జరిగే రక్తపాతం ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది రిలీజ్ ట్రైలర్లో మాత్రం చూపెట్టాడు కొరచల్ల శివ. హ్యాట్స్ ఆఫ్, అదిరిపోయింది. సినిమా మాత్రం ఏ రేంజ్లో ఉంటుందో కానీ ట్రైలర్ మాత్రం హైప్ మాత్రం నెక్స్ట్ రేంజ్లో పెంచేశావు. కొందరు అభిమానులు డిసప్పాయింట్ అయినా కానీ కరెక్ట్ టైంకు రాలేదు. ఎందుకంటే ఎవరు అనుకున్న టైంలో 1 o'clock 1:30కి వస్తే నీకు రికార్డు వ్యూస్, రికార్డు లైక్స్ అనేది ఉండదు యూట్యూబ్లో. దానికి టైం ఉంటుంది. ఆ టైం సందర్భంలో వస్తేనే అలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయి. రికార్డుల గురించి కాదు, 27వ తారీఖు నాడు బొమ్మ బ్లాక్ బాస్టర్. అనిరుద్ధ్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఇదే ట్వీట్ చేశాడు. నాడు జవాన్, తర్వాత జైలర్, తర్వాత లియో. ప్రజెంట్ 4th బ్లాక్ బాస్టర్, తన నుంచి బిగ్గెస్ట్ సౌత్ ఇండియా బ్లాక్ బాస్టర్ దేవర రాబోతుందని ట్వీట్ చేశాడు. ఇండస్ట్రీ నుంచి ఇన్సైడ్ టాక్, నో డౌట్, నో కాంప్రమైజ్. అభిమానులు యావరేజ్ ఇట్ అనే సందర్భమే లేదు, ఇట్ అనే సందర్భమే లేదు, బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అనే టాక్ వినబడుతుంది. ఇంకొకటి సర్ప్రైజ్ ఏంటంటే వివి వినాయక్ సినిమా చూశాడట. ఆల్రెడీ సినిమా మొత్తం చూశాడు వివి వినాయక్. సినిమా మాత్రం లాస్ట్ 40 నిమిషాలు ఇంటర్వెల్ నుంచి సినిమా సెకండ్ హాఫ్ నెక్స్ట్ రేంజ్ అయిపో ఒక ఫైర్లో ఉంటుందట సినిమా. వెయిటింగ్ 27వ తారీఖు నాడు మాత్రం. విజువల్స్ మీకు ఎలా అనిపించింది? ఆ విజువల్స్ గేట్ దగ్గర, ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర ఈరోజు అన్న స్పీచ్ ఎలా ఉండబోతుంది అనేది కామెంట్ రాయండి. నాకు మాత్రం ఆ విజువల్స్ చూస్తుంటే 2003 సింహాద్రి సినిమా చూసినట్టు సింగమలై అన్నట్టు గుర్తొచ్చింది. వెయిటింగ్ ఎలా జరుగుతుంది, ఏం మాట్లాడతాడు ఎన్టీఆర్ అన్న స్పీచ్ కోసం.